వెల్కమ్ టు మన పెబ్బేర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు శనివారం పెబ్బేరు సంతకు అయితే వచ్చినాము. మరి ఈ వారం పెబ్బేరు సంతలో ఎట్లా ఉన్నాయి రైతులకి ధరలు అయితే తెలుసుకుందాం. ఈరోజు సంతకైతే మరి భారీగా రాయలసీమ నుంచి, నందికొట్కూరు, నంద్యాల జిల్లా, కర్నూలు నుంచి, మరి ఐజా ప్రాంతం నుంచి అయితే రైతులు భారీగా సంతకు రావడం అయితే జరిగింది. మరి ఈరోజు సంతలో ధరలు ఎట్లున్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ డైలీ చూడాలనుకున్న వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఫాలో చేయండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న రైతుల కోసం అయితే మరి చిన్న కోడలను కూడా చూపించే ప్రయత్నం చేస్తుంటా. చూస్తున్నారు కదా, మరి రైతులు అయితే అందుబాటులో లేరు. ఈ కోడలను చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది కడలేసిందే ఇది కూడా మీదేనా కూడా? అది లాస్ట్ పుల్లది 4 గంటలు ఉంది. ఇది 6 గంటలు ఉంది. మధ్యది 4 గంటలు ఉంది. ఇప్పుడు అవి రెండు జత ఎంత చెప్పిండ్రు ధర? 1,70,000. ఇది 1,90,000 ఉత్త 95,000 95,000 అయితే చెప్తున్నాడు. మరి ఇది చేతపెద్దు మంచి లేడు. చూస్తున్నారు కదా, మరి ఇవి కావాలనుకున్న వాళ్ళు రైతు ఒకసారి నెంబర్ అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మీ నెంబర్ చెప్తారా? ఫోన్ నెంబర్ చెప్పండి. 9951050024. మరి ఎవరికైనా ఈ కోడలు కావాలనుకుంటే 461 కోడలు కావాలనుకుంటే రైతుకు కాల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బేరం నడుస్తున్నట్టుంది. చెప్పు చెప్తున్నా చెప్పినా 20 అయితే ఇస్తాను చెప్పిన కష్టపడుతున్నా సాగు ఫైనల్ చెప్పు. వాళ్ళ దుడ్లు ఎక్కువ మనం చూడలే కదా. ఇష్టపండి గ్యారెంటీ 10 లోపల చెప్తావా? చెప్తావు అంటే 10 పాలకున్నా నేను 20 అయితే ఇస్తాను. 20 చెప్పు. నీ మాలు ఇష్టం 30 చెప్పు. నేను వచ్చా బేరము కాదు 10 లోపల 30 వచ్చి అందరూ అడుగుతున్నారు. నిలబడి అడుగుతున్నారు. సరేగా ఎవరన్నా అడగండి. 30 వేస్తావా? 2 ఏళ్ళు తక్కువ ఏడకి 10 ఒకటి బాగా బుక్ అంటే మరి అదే బేరం. అదేనా బేరం? 5,000 పెట్టుకోవద్దు. బేరం ఎందుకంటే నేను అమ్మాలి 10 రూపాయలు కూలని ఎట్టా ఫైనల్ మీరు చెప్పండి. ఎట్టా నేను చెప్పినా 20 అయితే ఇస్తాను చెప్పిన 20 చెప్పుడు 10,000 1,20,000 అంట. 1,20,000 1,05,000 అడిగిండ్రు. 10 లోపల చెప్తావా? 10 లోపల మరి ఎంత 20 ఏమన్నా ఉంటాడు కానీ ఒకసారి ఇంకా భాగం చూద్దాం. 1,20,000 అంట. మరి ఎంత రేటు పెట్టచ్చు అనుకుంటున్నారో చూసేవాళ్ళు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. 10 లోపల చెప్పు మాట అవుతావా? చూడు మరి మాట్లాడు. నిలబడి సిక్కి తాత మసలు పడుతుంది. మరి నీకు వాళ్ళకి మంచి పెద్ద మంచి 2 తక్కువనే ఆడిదం వస్తుంది. నాకు వస్తుంది. ఎవరికైనా వస్తుంది. నాకు వస్తుంది. ఆయన 10 పిల్లలు కూడా
పిల్లల్ని ఏమను ఏమనాలే అవి ఏమంటాయి మరి 25గా మళ్ళా వద్దనే పొద్దున పొద్దున్న నేను 5,000 అన్నా 1,05,000 సరే అంటే నేను రూపాయి కడుపు బజార్లో పెట్టినాము చెప్పాను 20 పైన ఆయన 2 ఆయన అక్కడ ఏమి నువ్వు నాకు మాట కాదు అప్పుడే నేను తీసుకోండి నిలబడి మా 10 రూపాయల కూరలము నేను ఒకనాడు పాడుగట్టు 14 పోతే వస్తుంది పాడుగట్టు లేదు అది లేదు నేను 10 రూపాయల పూలని నువ్వు పడితే 12 పడిచాను అంటున్నారు మనం నెలకి చూస్తే ఆయన నా మాట అని ఒకటి అడుగు నువ్వు గెరగట్టుకో పంట కట్టుకోసుకో పంట కట్టుకుంటావా ఏది వేలు పడుతుందండి ఏమైనా పట్టుకోండి మళ్ళీ ఎంత తాత తగ్గేదే లేదన్నట్టు పుష్పరాజు లేక రేట్ని ఫిక్స్ అయిపోయిండు. మరి కొనే వాళ్ళైతే బేరం తీయలేదు. పుష్పరాజు ఎవరికి వినేదే లేదంటున్నాడు. ఎన్ని వంటలు ఉందన్న కూడా 6 వంటలు ఉంది. ఏం రేట్ చెప్పిండ్రు ఇది? 1,80,000 1,80,000 అయితే చెప్తున్నాడు. మరి ఇది లెఫ్ట్ సైడ్దా రైట్ సైడ్దా? టూ సైడ్ అవుతుంది. ఎక్కడ మన అడ్రస్ ఎక్కడ? నంద్యాల. ఫోన్ నెంబర్ చెప్తారా మీది? చెప్పండి. 903 272 0077. ఒకసారి కోడ్ అనేది చూసే ప్రయత్నం చేయండి. మరి బేటాలు అయితే వేయలేదని చెప్తున్నాడు. మరి ఓన్లీ ఇది సేద్యంలో ఉందని చెప్తున్నాడు. మరి ఇది ఎక్కువ సేద్యం పనులు ఏమేమి ఉంటాయన్నా? బురదమల్లు కరిగెట్లు ఉంటాయా? నార్బండ్లు అవి నార్బండ్ల గ్యారెంటీ. ఏమన్నా ఇసుక బండ్లు కూడా ఏమైనా ఉంటాయా? ఇసుక బండ్లు మీ ఇసుక లేదు ఏం లేదు. మీ పేరేనా? शरीफ भाई. और कौन तो भी लेना चाह रहे बोले तो इनका कांटेक्ट नंबर को तो फ़ोन करो. నెంబర్ बोले ना. చూడండి ఒకసారి వెనుక భాగం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దీన్ని. మరి సైజు వచ్చేసి మనకు 60 వరకు అయితే కనబడుతుంది. మరి 60 సైజు 61 ఉందని చెప్తున్నాడు. నాకైతే మరి అందాజ 60 అనిపిస్తుంది. రైతు అయితే మనకు 61 వరకు ఉందని చెప్తున్నాడు. మరి ఎవరికైనా ఈ కూడా కావాలనుకున్న వాళ్ళు మరి ఖచ్చితంగా రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి.